మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి ఫలితాలు ఎదురే అవకాశం ఉంది, చంద్రగ్రహణం ఉంది, దీని తాలూకు ఇంపాక్ట్ ఈ రాశి మీద ఎలా ఉంటుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సెప్టెంబర్ మాసము కర్కాటక రాశి వాళ్లకు జన్మంలో 14-15 తారీఖుల వరకు బుధ శుక్రులు ఉన్నారు. తర్వాత వీళ్ళు 2వ స్థానం సింహంకి వెళ్తారు. అదేవిధంగా 17వ తారీఖు నుంచి రవిగ్రహము 3వ స్థానం నుంచి 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తుంది. వ్యయస్థానంలో గురువు ఉన్నాడు. అష్టమంలో చంద్రరాహువులు గ్రహణం ఏర్పడుతూ ఉంది. ద్వితీయంలో కేతు ఉన్నాడు. భాగ్యస్థానంలో శని వక్రించి అష్టమం వైపు వస్తున్నాడు. కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు. 4వ ఇంటికి వెళ్తాడు. తీసుకుంటే వాళ్ళకి ప్రధానంగా మొట్టమొదటి గ్రహణానికి పరిపూర్ణ దోషంగా ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి. రాశ్యాధిపతే గ్రహణానికి గురవుతున్నాడు. ఎక్కడవుతున్నాడు? ఈ రాశికి అష్టమంలో ఆకస్మిక స్థానం. అష్టమ స్థానం ఆకస్మిక స్థానం అంటారు. ఆకస్మికంగా వచ్చిన కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఖర్చులు ఇవన్నీ కూడా అష్టమ స్థానమే ప్రతి ఒక్కరికి. కాబట్టి కర్కాటక రాశికి 8లో రాహువుతో కలిసి గ్రహణ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న రాశి కర్కాటక రాశి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు 100% దోషం. వీళ్ళు ఖచ్చితంగా దోష పరిహారం చేసుకోవాల్సిందే. ఎవరు చేసుకోవాలి, వీళ్ళు చేసుకోవాల్సిందే. వీళ్ళు రాసేదిపోతే అలా గురవుతున్నాడు. కాబట్టి వీళ్ళకు శుభాన్ని ప్రసాదించే గ్రహం గురు వ్యయంలో ఉన్నాడు, నష్టంలో పడిపోయాడు. మంచి చేయాల్సిన గ్రహం నష్టంలో ఉంది. అదేవిధంగా వీళ్ళ రాశిలో నీచపడే గ్రహము అంగారకుడు. కర్కాటక రాశిలో నీచ ఒక గ్రహం అంటే అది అంగారకుడు పడుతున్నాడు. ఆయన అర్ధాష్టమంలోకి వెళ్తున్నాడు. వీళ్ళకు ఇంకా అష్టమాధిపతి కూడా వక్రంలో ఉంటూ అష్టమ స్థానం వైపు ప్రయాణిస్తున్నాడు శనేశ్వరుడు. అంటే అష్టమ స్థానం వైపు గ్రహాల ప్రభావం ఎక్కువైపోయింది. అంటే శని, రాహు, చంద్రులు అష్టమాన్ని ప్రభావితం చేశారు. కేతు ఆటోమేటిక్గా అష్టమాన్ని చూస్తున్నాడు. రవి ప్రస్తుతానికి అష్టమాన్ని చూస్తున్నాడు 17వ తారీఖు వరకు. తర్వాత బుధ శుక్రులు వచ్చి మళ్ళీ అష్టమాన్ని చూస్తారు. అంటే ఒక విధంగా పంచగ్రహ కూటమి అని చెప్పచ్చు. అష్టమ స్థానానికి మెజారిటీ ప్లానెట్స్ అష్టమాన్ని డీల్ చేస్తున్నాయి. అష్టమం అంటే ఏం చెప్పాను? ఆకస్మిక కష్టాలు, నష్టాలు, అవమానాలు అని చెప్పాను. అటువంటి స్థానం ఎక్కువ ప్లానెట్స్ చూడడం వల్ల, అక్కడే గ్రహణం జరగడం వల్ల వీళ్ళకి అంత మంచిది కాదు. అంటే ఇది ఒక ఎగ్జామ్ టైం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ పిల్లలకు ఉంటుంది, ఆ ప్రభావం వాళ్ళ తల్లిదండ్రుల పైన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఈ గ్రహణము, పరిహారాలు, ఆలయాలు అంత వాళ్ళకి అవసరం లేదు. చదువుకోవడం, కావాలని తల్లిదండ్రులు అడగడం. ఆ ప్రభావం తల్లిదండ్రులకు, వాళ్ళు ఎవరైతే గ్రహణ ప్రభావం గురవుతున్న జాతకులు వాళ్ళ యొక్క సంరక్షణ తల్లిదండ్రులకు ఉంటుంది. మంచి చెడు పిల్లలకి ఏం చేసుకోవాలి, మంచి చెడు స్కూల్తో పాటు జాతకాలు వాళ్ళు చూపించుకోవాలి. తల్లిదండ్రులకు అది అడిషనల్ బాధ్యత. పెండ్లి అయ్యే వరకు పిల్లల యొక్క జాతకాలు తల్లిదండ్రులపై పనిచేస్తాయి. పెండ్లి అయిన తర్వాత వాళ్ళతో సరిసమానంగా గృహస్థులు అవుతారు. కాబట్టి వాళ్ళ కర్మ కట్ అవుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల యొక్క బాధ్యతలంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులపైన ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కర్కాటక రాశి, సింహరాశి అయితే అది ఇంకా డబుల్ డోసేజ్, డబుల్ కోట అంటారు దాన్ని. ఇట్లా కూడా ప్రభావాలు ఎక్కువైపోతాయి. మనం ఒక్కొక్క రాశి గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. ఆ పిల్లలు ఉంటే, లేదు భార్యాభర్తలు ఒకరికి ఉంటే, లేదు ఇద్దరికి ఉంటే ప్రభావం ఎక్కువ ఉండదు. దాంట్లో గ్రహణం వచ్చినప్పుడంతా అన్ని రాశులకు అనుకూలం ఉండదు, అన్ని రాశులకు ప్రతికూలత ఉండదు. కాబట్టి ఇక్కడ వచ్చే కాడికి పిల్లల జాతకాలు ఉందా కూడా చూసుకోవాలి. కుటుంబంలో ఎంతమందికి ఈ గ్రహణ ప్రభావం వ్యతిరేకం ఉందో చూసుకోవాలి. చూసుకొని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఈ గ్రహణ ప్రభావం ఎదుర్కొన్న మొట్టమొదటి రాశి ఎక్కువ 100% కర్కాటక రాశి. జనరల్గానే కర్కాటక రాశి చాలా సున్నితమైన రాశి. చంద్రుడు కాబట్టి చంద్రుడు కరుగుతాడు, పెరుగుతాడు, స్థిరత్వం లేదు. పూర్ణచంద్రుడు అయితే శుభగ్రహము, క్షీణచంద్రుడు అయితే పాపగ్రహము. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పాపగ్రహంతో సంయోగం చెందుతున్నాడు. మరొక పాపగ్రహం శని వచ్చి కలుస్తున్నాడు. ఈ శని చంద్రులు కలిస్తే ఏమంటే పునరపు దోషము అంటారు. ఇప్పుడు ఒక ఆలయానికి వెళ్తే పునర్దర్శన ప్రాప్తి వస్తుంది అంటే మళ్ళీ మీరు రావాలి, ఇప్పుడు వచ్చిందని మళ్ళీ జరగాలి మీకని. ఈ పునరపు దోషము అంటే మళ్ళీ వీళ్ళు ప్రయత్నించుకోవాలి. ఒక విషయంగా వీళ్ళు ఏదైనా ప్రయత్నిస్తే మళ్ళీ ప్రయత్నిస్తే ఏ పని కాదు. శనిచంద్రులు కలిసిన పుట్టినటువంటి జాతకులు. కాబట్టి పునరపు దోషం కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఈ టైంలో పుట్టిన వాళ్ళకు గ్రహణ ప్రభావంతో పాటు పునరపు దోషం కూడా ఉంటుంది. అష్టమ స్థానం కాబట్టి ఇప్పుడు కానీ కర్కాటక లగ్నం, కర్కాటక రాశిలో పుడితే
తల్లికి గండము, తల్లికి అనారోగ్యము, మాతృ సామానులకు అరిష్టము, జాతకుడికే అరిష్టము, చంద్రాష్టమంలో పుట్టినట్టు, అష్టమ రాహువులో పుట్టినట్టు లెక్క అయిపోతుంది. కాబట్టి జాతకులకు విశేష రాజయోగాలని హరించిపోతాయి ఇప్పుడు పుడితే. గోచార ఫలితాలు ఎట్లా పనిచేస్తాయంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఇప్పటి నుంచి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. ఇప్పుడు గోచార ఫలితాలు చూసుకునే వాళ్ళకు గోచార ఫలితం కన్నా వాళ్ళ జాతక ఫలితం ఎక్కువ పనిచేస్తుంది. ఎప్పుడో వాళ్ళ జాతకం చార్ట్ ప్రిపేర్ ఉంటుంది, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటుంది. కానీ మనము మన వీక్షకులకు సరైన అవగాహన కల్పించాలి కాబట్టి ఏది ఎక్కువగా పట్టించుకోవాలనేటువంటి అవగాహన విపులంగా మనం తెలియజేసుకుంటూ వెళ్తున్నాం. ఒకే రోజు అన్నీ చెప్పేస్తే ఏమీ అర్థం కాదు. దశల వారీగా చెప్పుకుంటూ ఎడ్యుకేట్ చేసుకుంటూ పోదామని మన ప్రయత్నం. కాబట్టి ఇప్పుడు పుడుతున్న వాళ్ళు, ఇప్పుడు డెలివరీ అవుతున్న వాళ్ళు, ఈ గ్రహణ ప్రభావంలో డెలివరీ అవుతున్న వాళ్ళకు మాతృ కష్టము, మాతృ నష్టము, మాతృ అరిష్టము, తల్లి ప్రేమ, ఒకవేళ తల్లి ఉన్న ప్రేమ లేకపోవడము, తల్లి వైపు నుంచి ఎటువంటి ఆస్తిపాస్తులు కానీ ప్రేమాభిమానులు కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ లేకపోవడము, మేనమామల నుంచి ఆదరణ లేకపోవడము, అంటే తల్లికి సంబంధించిన గ్రహము అరిష్టం అవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ సంభవిస్తాయి. ఇది ఫిక్స్డ్ చార్ట్. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు అత్యంత ప్రధానంగా వీళ్ళు పరిహారాలు చేసుకుని తీరాలి. ఇంకా శుభం చెప్పాలంటే 3వ ఇంట్లో రవిగ్రహం శుభం, అదొకటి. ద్వితీయాధిపతి తృతీయంలో పాపగ్రహం 3వ ఇంట్లో యోగిస్తుంది, అదొకటి వీళ్ళకి బెనిఫిట్. దానివల్ల ఏం జరుగుతుంది అంటారు గురుగారు? దానివల్ల జరిగేది ఏమంటే వీళ్ళు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ వస్తాయి. ప్రయత్నం అనే స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం రవి, వెళ్తున్నాడు కాబట్టి మాస మధ్యంలో నుంచి అవి కొంతకాలం బాగా వీళ్ళ ప్రయత్నాలు బాగా సక్సెస్ అవుతాయి. ఆ తర్వాత ఆయన తులాలోకి వెళ్తాడు, తులలో ఆయన నీచపడతాడు. కాబట్టి ఈ గోచర ఫలితాలు కొంచెం తాత్కాలికమైనవే, కానీ వాటి స్థితిగతులు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఉత్సుకత అందరికీ ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి మనం వివరించుకుంటున్నాం. వ్యక్తిగత జాతకంలో కానీ ఇంకా కానీ ఇప్పుడు వేరే అరిష్టమైన దశ జరుగుతూ ఉండి గ్రహణం వచ్చిందంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. అగ్గికి గాలి తోడైనట్లే. పంచభూతాల్లో భూమి నీరు కనెక్టివిటీ బాగుంటుంది. అదే అగ్ని గాలి, గాలిదేవుడు అగ్నిదేవుడు కనెక్టివ్ కాంబినేషన్ బాగుంటుంది. ఈ 4 కలిసి ఆకాశంలో ఉంటాయి. పంచభూతాలు సరిపోయినాయి కదా. కాబట్టి భూమికి అగ్నికి సెట్ కాదు, నీరుకి భూమికి సెట్ అవుతుంది. అందుకే పాతాళ గంగ కిందికి పోతుంటే ఆకాశగంగా అందుకుంటుంది, పాతాళ గంగ భూమిలో కదా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి వ్యక్తిగత జాతకంలో అరిష్టప్రదమైన దశ జరుగుతూ ఇప్పుడు వచ్చిన గ్రహణము ఈ రాశి వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే గాలికి అగ్గి తోడైనట్టే, లేదా అగ్గికి గాలి తోడైనట్టే. ప్రకోపం ఎక్కువైపోతుంది. కాబట్టి పరిహారాలు చాలా ముఖ్యం. వీళ్ళ స్థిరత్వం చాలా తక్కువ, అనుమానాలు ఎక్కువ, డౌట్స్ ఎక్కువ ఎవరికైనా వస్తాయంటే 12 రాశుల్లో కర్కాటక రాశులకే వస్తాయి. డాక్యుమెంట్స్ 1కి 4 సార్లు చూసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే వ్యయాధిపతి బుధుడే. బుధుడు అంటే డాక్యుమెంట్, ఆయన నష్టంలో ఉన్నాడు, నష్టస్థానానికి అధిపతి. డాక్యుమెంట్స్ అంత క్లారిటీ ఉండదు. అందుకే వీసా పాస్పోర్ట్ మళ్ళీ అప్లై చేసుకుంటూ ఉంటారు. ఈ సేవ మండల ఆఫీసులు ఇవన్నీ చూడుతుంటారు. నాది ఒక నెంబర్ మారిపోయింది, పాస్బుక్లో తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు పోయినప్పుడు ఆఫీసులో ఉన్నాడు, ఆఫీసులో ఉన్నప్పుడు ఆయన బిజీగా ఉంటాడు, ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు వీళ్ళు పోరు. చేయకుండా కాని పనేం కాదు, మళ్ళీ సింపుల్ వర్కే, కానీ 6 నెలలు తిరుగుతాం అనేసి మొత్తుకుంటూ ఉంటారు. డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే అలా ఉంటాయి. కాబట్టి వీళ్ళకే డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీళ్ళకే అనుమానాలు ఎక్కువ ఉంటాయి, వీళ్ళకే స్థిరత్వం తక్కువ ఉంటుంది, వీళ్ళకే సున్నితత్వం కూడా ఎక్కువ. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు గ్రహణ సమయం కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయము, ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి మాసంగా చెప్పచ్చు. సో శుభకార్యాలు కాస్త పోస్ట్పోన్ చేసుకుంటేనే బెటర్ అంటారా? అన్నీ పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్. ప్రస్తుతానికేరా అంటే నాకేమి వినపడలేదు, నాకేమి కనపడలేదు, నేనేమి చెప్పలేదు, తెలిసి తెలియనట్టు ఉండాలి కొంతకాలం. ఈ పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక ప్రయత్నంగా ఏదన్నా చేసినప్పుడు మనం విజయవంతం అవ్వాలని కోరుకుంటాం. అలాంటి ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు? కర్కాటక రాశి వాళ్ళకి ప్రయత్న స్థానం వచ్చేకాడికి కన్యారాశి, అదేవిధంగా వీళ్ళకు లాభాలు తెచ్చిపెట్టేటువంటి రాశి వృషభ రాశి. అటు వృషభ రాశిలో నడి నక్షత్రము రోహిణి, ఇటు కన్యారాశిలో నడి నక్షత్రము హస్త. ఈ రెండు కూడా చంద్ర నక్షత్రాలే. ఆ రాశ్యాధిపతి చంద్రుడు, ఆ నక్షత్రాలకు అధిపతి చంద్రుడు, ఈ రాశ్యాధిపతి. కాబట్టి వీళ్ళకి లాభాలు, వీళ్ళు చేసే ప్రయత్నాల వల్ల కలిగే లాభాలను ఇచ్చేటువంటి రాశ్యాధిపతి కూడా ఒకరే అయినారు కాబట్టి ఆయన ఈ మాసంలో గ్రహణ ప్రభావంలోకి వెళ్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు నేను చెప్పే పరిహారము
చేసుకోవడం వల్ల ఊరటను పొందుతారు కానీ అనుకున్నది ప్రయోజనం పొందరు. ఇన్ ఫ్యూచర్ లైఫ్ టైం కంటిన్యూ చేసుకుంటే మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది. పావురాలకు గింజలు వేయడము, సూర్య నమస్కారాలు చేయడము, శ్రీకృష్ణ ఆరాధన ఎక్కువ చేయడము, గోసేవ ఎక్కువ చేయడము. వృషభం అంటే ఏమి? ఎద్దు. నందీశ్వర ఆరాధన ఎక్కువ చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు, నందీశ్వర ఆరాధన ఈ రెండు లైఫ్ టైం చేస్తా ఉంటే వీళ్ళంత సక్సెస్ ఇంకెవరు లేరు. ఎందుకంటే సూర్య నమస్కారాలు అంటే సూర్యుడు కాంతిని ప్రసరిస్తేనే చంద్రుడు వెలుగులోకి మనకు కనిపిస్తాడు. కాబట్టి ఈ సూర్యుడు గరజీకరణానికి గ్రహంగా వస్తాడు. గరజీకరణానికి నందీశ్వరుడు దేవతగా వస్తాడు. ఆ వృషభ రాశి నందీశ్వరుడుగా వచ్చేటువంటి రాశి వృషభం వీళ్ళకి లాభమైంది. సూర్యుడికి సంబంధించినటువంటి నమస్కారాలు చేసినటువంటి హస్త నక్షత్రం వీళ్ళకు పరిహార నక్షత్రంగా వచ్చింది. కాబట్టి సూర్య నమస్కారాలు సూర్యోదయం ముందు వేసేయాలి వీళ్ళు. సూర్య నమస్కారాలు సూర్య అస్తమయ్యేటప్పుడు నందీశ్వరుడి దగ్గరికి ఎంత ఎక్కువ వెళ్తారో వీళ్ళ లైఫ్ అంత సక్సెస్. ఈ రాశి బలపడిపోతుంది. చంద్రుడికి ఎప్పుడు బలం తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. ఒకవేళ బలం ఎక్కువ ఉన్నా కానీ శని, రాహుకేతువులు, రవికుజు లాంటి గ్రహాలతో కలుస్తూ ఉంటుంది. అప్పుడు చంద్రుడి బలాన్ని ఎప్పుడు మనం స్థిరంగా అంచనా వేయలేం. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ పరిహారాలు సూర్య నమస్కారాలు, నందీశ్వర ఆరాధన, గోసేవ చేసుకోవచ్చు. ఒక పెద్ద నందీశ్వరుడు ఫోటో వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. ఒక గంగిరెద్దు వెళ్తా ఉంటే మనం పిలుచుకొచ్చి ఇంట్లో ఆ ఎద్దును పడుకోబెట్టుకుని దానికి మేత నీళ్లు పెట్టి దాన్ని పాదసేవ చేసి అతనికి ఏదైనా డబ్బులు ఇచ్చి నమస్కారం చేసుకుని పంపించవచ్చు. వీళ్ళకు లాభదేవత ఇంటికి వచ్చినట్టు. ఇంకా సూర్య నమస్కారాలు వీళ్ళు రథసప్తమికి, ప్రతి రథసప్తమికి, సూర్యగ్రహణానికి కూడా వీళ్ళు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ప్రదోషకాలంలోనూ నంది సేవలో పాల్గొనాలి. శివరాత్రికి నంది వాహన సేవ పరమేశ్వరుడు జరుగుతుంది. అక్కడ వీళ్ళు మోయాలి ఆ పల్లకిని. వీళ్ళు ఖచ్చితంగా కాని పని అంటూ లేదు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, వీళ్ళు చేసుకోవచ్చు. సో సెప్టెంబర్ మాసంలో ఓవరాల్గా కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.